చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు ఇలాంటి కంపెనీ వస్తుందనేది ఎప్పుడు కూడా మా కళ్ళ కూడా ఊహించలేదు. మనకి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మన అనిత గారు కావచ్చు, లోకేష్ గారు సర్వతో ఎప్పుడైతే ఇలాగైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మా చుట్టుపక్కల చదువుకున్న యువత అందరికి కూడా మంచి జాబ్లు వస్తాయని చాలా బాగా ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని మరి చెప్పడం జరుగుతుంది సార్. గత 5 ఏళ్లలో అసలు ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందంట సార్? ఏమీ లేదు. చాలా మంది వలసకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దుబాయ్, అలాగే సింగపూర్, అలాగే చదువుకున్న డిగ్రీలు చదువుకొని చాలా మంది ఇప్పుడు ఇటర్లో కూడా ఈ ఎంప్లాయీస్ కాకుండా ఏదో ఒక డైలీ కూలి కింద వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఈ కంపెనీ రావడం వల్ల మా అందరికీ జాబ్లు వస్తాయని మేమైతే చాలా ఆశిస్తున్నాం. అలాగే మా పిల్లలందరికీ కూడా చాలా మంది డిగ్రీలు చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా జాబ్లు వస్తాయని మేము అందరం అయితే చాలా ఆశిస్తున్నాం సార్. ఒక ఇంట్లో ఒక జాబ్ వస్తే వాళ్ళ కుటుంబం లైఫ్ లాంగ్ ఉంటుందనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వడం, ఆ జాబ్ ద్వారా ఆ కుటుంబం లైఫ్ టైం మారిపోతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైతే అన్నారో అది మాత్రం 100% నెరవేర్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా చేయాలని, తర్వాత అదే మన పోలవరం కాలం చూసుకుంటే అది కూడా పరుగులు పెడుతుంది సార్. ఈరోజు మా వాళ్ళందరికీ కూడా వ్యవసాయం కూడా శుభ్రంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మొన్న జాబ్ క్యాలెండర్ కూడా ఉగాది రోజున ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు సార్. ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తున్నారు. లోకేష్ గారిని చూసిన తర్వాత ఫ్యూచర్ ఏంటనేది అర్థమవుతుంది సార్ అందరికీ కూడా. అలానే నాయకుడి ఫ్యూచర్ కూడా అవసరం. ఈ రోజు లోకేష్ గారి ద్వారా ఇంతమందికి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి తండ్రికి దగ్గర తనయుడి కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉండి ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈరోజు మాగలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనతో ఉండడం కానీ, మా వాళ్ళందరికీ జాబులు రప్పించుకోవడం కానీ అలాంటి నాయకుడు కంపల్సరీ కావాలి సార్. 100% అయితే లోకేష్ గారికి హ్యాట్స్. నిజంగా మా అందరికీ కూడా ఈరోజు ఇటువంటి పెద్ద కంపెనీ నిజంగా దేశంలోనే చెప్పుకోదగ్గటువంటి పారిశ్రామిక ప్రాంతంగా ఈవేళ పాయకరాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే నిజంగా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరి ఆశయాలతో ఈవేళ దేశం మొత్తం గర్వించదగ్గటువంటి స్టీల్ ప్లాంట్ అతిపెద్ద పారిశ్రామిక కంపెనీ ఇక్కడికి రావడం అనేది మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇంత చక్కని కంపెనీ రావడానికి, ఇంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ ఇప్పుడు వరకు కూడా ఈ పాయకరాపేట నియోజకవర్గం అనేది ఉద్యోగపరంగా కానీ, నిశ్చితంగా ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఈ నక్కపల్లి మండలానికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి మా రాష్ట్రంలోని, అలాగే మన దేశం అందరికీ చెప్పుకోదగ్గటువంటి మంచి ఆలోచన కలిగజేశారు. ఈ యొక్క ఆర్సిల్మెట్ ప్రోగ్రామ్కి శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఆర్సిల్మెట్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయంలో పాయకరాపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది యువకులు పలు రాష్ట్రాలు లేదంటే ఒక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏ కంపెనీ లేకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ పని చేసుకుంటున్నారు. అయితే భగవంతుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోని, అనితమ్మ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్సిల్మెట్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రజానీకం తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్సిల్మెట్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి చదువుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఒక 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మారబోతుంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళలో చూస్తే కనీసం ఒక దారం పువ్వు పని చేయడానికి కూడా విద్యార్థులు చాలా నిరుత్సాహపడిపోయి డేలా పడిపోయారు. ఇంక చదువుకున్న యువకులందరూ చాలామంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసపోయి అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా పాస్పోర్ట్లు చేయించుకొని ఎంతోమంది పోయి చాలా ఇబ్బందులు పడి అక్కడ నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీ రావడం వల్ల విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యోగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో కలిసి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. రానున్న రోజుల్లో యువకులందరికీ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ఆ లోకేష్ గారు ఆ రోజు అందరికీ, యువకులందరికీ, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఈరోజు చూస్తే అనేక మెగా డిఎస్సి దగ్గరలోనే మెగా డిఎస్సి తీసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా అనేకమైన ఉద్యోగాలు తీసి ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు మా పాయకరాపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఇంత అద్భుతంగా శంకుస్థాపనకి అధిరాది మహాశయులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాయకరాపేట నియోజకవర్గానికి తరలి రావడం పాయకరాపేట నియోజకవర్గ వాసిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. సార్, ఈ రోజున ఇంత పెద్ద భూమి పూజ అంటే
సుమారు 1,00,000 ఉద్యోగాల రూపకల్పనే ప్రధాన ఉద్దేశంతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫస్ట్ ఫేజ్ గురించి ఏం చెప్తారు? ఇక్కడంతా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఉండడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉండేవారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో ఇలాంటి అతిపెద్ద సుమారు 1,50,000 కోట్లతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నిర్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత అందరూ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు కూడా ఈ యువత అందరికి స్థానికంగా ఉన్న యువత అందరికీ ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలు తరలించే ఘనత వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ యువత బాగుండాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ నిత్య శ్రామికుడు. ఎందుకంటే యువత అందరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారని ఇలాంటి మంచి కంపెనీ తేవడం ఈ యొక్క ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మనతంకి మేము నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో నక్కపల్లి మండలంలో మనకి అతిపెద్ద పరిశ్రమ రావడం చాలా గొప్పతనం. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అందువల్ల మనకి ఇక్కడ ఈ పరిశ్రమ రావడం మాకందరికీ కూడా శుభ కార్యక్రమం. ఎంచేదంటే ఎక్కువ యువతులు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీరుతుంది. మన చంద్రబాబు నాయుడే కాదు, మన నారా లోకేష్ గారు మరి తెచ్చినటువంటి పరిశ్రమలకి యువతకు మంచి ఉద్యోగావకాశాలు కలగడం చాలా సంతోషకరం. మెటల్ అనేది విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండవలసింది. ఇటువంటి మన ఆంధ్రలోని మన నియరెస్ట్ మన పాకిరపేట నియోజకవర్గంలో రావడం చాలా చాలా తీవ్రంగా మంచిగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం సార్. అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మంచి మంచి జాబ్స్ తీసుకోవచ్చు. దగ్గరలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇబ్బంది లేకుండా అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళకుండా నియర్లో జాబ్ చేయడం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వెరీ ఈజీగా ఉంటుంది సార్. ఇది ఇటువంటి కంపెనీలు రావడం వల్ల జాబ్లకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా దగ్గరలో జాబ్ చేస్తున్నారు, మా పిల్లలు మా ఇంటి దగ్గర ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఇటువంటి కంపెనీలు మన దగ్గర రావడం వల్ల. గత ప్రభుత్వంలో ఏదైనా ఇట్లాంటి భారీ పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగాలు కల్పించడం కానీ అట్లా ఏదైనా వాళ్ళ ప్రయత్నాలు ఏమైనా మీరు గమనించారా సార్? అప్పుడు ఏమైనా ఉందంటారా? ఓకే, లేదు సార్, అంతా మనీ మేకింగ్ సార్. అంతా మనీ చేయడం ద్వారా మనకి ఎటువంటి ఉద్యోగాలు లేకపోవడంలో తీవ్ర చేశారు. చాలామంది విద్యార్థులు జాబ్ చేసి డిగ్రీల కోసం కంప్లీట్ చేసి ఇంటి దగ్గర కూర్చొని చిన్న చిన్న విలేజ్లో పనులు చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాయి. ఎటువంటి కంపెనీలు రావడం వల్ల విద్యార్థులు చదువుకొని ఇంకా చదువుకోవాలి, ఇంకా మంచి మంచి జాబులు చేయాలని ఇటువంటి కంపెనీలు రావడం వల్ల చాలా వ్యక్తం చేస్తారు సార్. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చెప్పినట్టు మాటగానే రాష్ట్రం డిఎస్సి ఇచ్చారు. అలాగే మళ్ళీ ఉగాది రోజు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా జాబులు విద్యార్థుల కోసం ఆలోచించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకేష్ గారు మనకు జాబులు ఇప్పించడం జరుగుతుంది. అలాగే చాలామంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని కూడా ఖాళీ లేకుండా ఏదో జాబ్కి ట్రై చేయడం జరుగుతుంది. అన్న మాది చందనాడ గ్రామం, మాది ఇదే గ్రామంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా ప్రాంతంలో చాలా మంది 4 ఫ్యామిలీస్ ఉన్నారు. జాబ్లు వస్తాయని చదువుకొని డిగ్రీ చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకుని, 10th చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుమించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబులు లేక చాలా మంది ఖాళీగా ఉన్నారు. లోకేష్ అన్న యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన ప్రకారంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్న. ఒకరోజు పంట ఉంటే డబ్బులు వచ్చి నా రైతు గిట్టుబడి ధర ఉండేది, లేకపోతే ఉండేది కాదు, చాలా ఇబ్బందులు ఉండేది. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఏదో విధంగా మాకు జాబ్ కలిగి డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఫ్యూచర్లో ఎలా ఎదగాలన్నది లోకేష్ అని తెలియజేశారు మాకు. నాది చందనాడే, మా చందనాడ స్టీల్ ప్లాంట్ రావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు. లోకేష్ అన్న ఫస్ట్ థ్యాంక్ యూ, సీఎం సార్ థ్యాంక్ యూ, పవన్ కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ. మా చందనాడలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నారంటే అతి వేగంగా జనాలు వచ్చి ఇల్లులు ఇచ్చారు, భూములు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతానికి ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది అనమాట. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యువత అందరికి కూడా మంచి ఉద్యోగ రూపకల్పనలో భాగంగా ఈ ప్లాంట్ రావడం ఎలా అనిపిస్తుంది బాబు? జనాలకు అందరికీ ఇదే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు కొంత భవిష్యత్తులో పిల్లలకి అందుబాటులోను అని చెప్పేసి మీరు అనుకున్నారా అసలు ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నారా? అనుకోలేదు, వైజాగే అనుకున్నాం. తర్వాత ఇక్కడ జరుగుతుంది కదా, దాని మీద మనకి పిల్లలకి ఎంత బాగుంటుంది అని చెప్పేసి